ఈహ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. పురాణ పాత్రలలో ఈరోజు మనం పరీక్షిత్తు మహారాజు ఈ మహారాజు గారి గురించి మాట్లాడుకుందాం. పాండవులు అంటే మనందరికీ బాగా పరిచయం. అయితే పాండవుల యొక్క మనవడు పరీక్షిత్తు. పాండవులలో అర్జునుడి యొక్క కుమారుడు అభిమన్యుడు పద్మవ్యూహంలోకి వెళ్ళి పాపం అకారణంగా అక్కడ ఇరుక్కుపోయి చనిపోతాడు. అంటే ధర్మబద్ధంగా యుద్ధం చెయ్యరు కౌరవులు, అలా ఇరికించి మొత్తానికి చంపేస్తారు. అలా అభిమన్యుడు చనిపోతాడు. కానీ అప్పటికే తన భార్య అయిన ఉత్తర గర్భంలో ఒక పిల్లాడు ఉన్నాడు. ఆ పిల్లాడే పరీక్షిత్తు. అయితే ఈ పరీక్షిత్తు అనే పేరు ధర్మరాజు గారు పెడతారు. ఎందుకు అలా పెట్టారు అంటే వేరే పేరు కూడా ఉంది, కాకపోతే ఆయన ఉత్తర గర్భంలో ఉన్నప్పుడు అంటే ఇంకా బయటికి రాకముందే ఈ అశ్వత్థామ ఎన్నో మాయలు చేసి ఆ గర్భంలో ఉన్న పిల్లవాడిని కూడా చంపేద్దాం అనుకుంటాడు. కారణం ఏమిటి అంటే ఉప పాండవుల్ని అప్పటికే చంపేస్తాడు. అంటే పాండవుల యొక్క కుమారులు ఉప పాండవులు, వాళ్ళని కూడా యుద్ధం అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు నిద్రావస్థలో ఉన్నప్పుడు శిబిరంకొచ్చి వాళ్ళని చంపేస్తాడు. అయితే ఎందుకు ఇలా చేశాడు? యుద్ధంలో ఎలాగో గెలవలేకపోయాడు, ఏమీ సాధించలేకపోయాడు, పాండవుల్ని ఎలాగో ఓడించలేడు, విశేషంగా అర్జునుడి జోలికి వెళ్ళలేడు, అంత శక్తి లేదు. అందుకని ఈర్ష్యతో ద్వేషంతో తాను ఇక కౌరవులు ఓడిపోయిన తర్వాత అశ్వత్థామ మిగిలి ఉన్నాడు కాబట్టి వచ్చి ఉప పాండవుల్ని చంపేస్తాడు. ఇప్పుడు పాండవుల వంశము అన్నది ఇంక ముందుకు వెళ్ళకూడదు అన్నది తన అభిప్రాయం అన్నమాట. కాబట్టి పాండవుల కుమారులు కూడా చనిపోయారు. కాకపోతే అభిమన్యుడి యొక్క కుమారుడు బ్రతికే ఉన్నాడు. ఈ విషయం తర్వాత తెలుస్తుంది. అందుకే ఉత్తర గర్భంలోకి కూడా అంటే మాయా రూపాన్ని ధరిస్తూ ఉంటారు కదా శక్తులు ఉన్నప్పుడు, అలా ఉత్తర గర్భంలోకి కూడా ప్రవేశించి ఆ అగ్నిజ్వాలలు కురిపించి బాణాలు వేసి ఆ పిండాన్ని కూడా పూర్తిగా హతమారుద్దాం అనుకుంటాడు. అలా చేస్తే ఇక పాండవుల తర్వాత అంటే పాండవుల వంశం అన్నది ఇక ఉండదుగా, అది ఆలోచన. కానీ ఆ సమయంలో పాండవులు ఎప్పుడూ నమ్ముకుంటున్న శ్రీకృష్ణ పరమాత్మ, ఆయన కూడా మాయలు ఎన్నో చేస్తూ ఉంటారు కదా. కాబట్టి అంగుష్ఠాన మాత్రంగా అంటే బొటనవేలు ఎంత ఉంటుందో అంత రూపాన్ని ధరించి ఉత్తర గర్భంలోకి ప్రవేశించి ఈ అశ్వత్థామ ఏ రూపంతో వచ్చి ఇబ్బంది పెడుతున్నాడో ఆ పిండాన్ని ఆ బాలుణ్ణి అలా చక్కగా ఎదురుగా నుంచుని శంఖము చక్రము గద పద్మము పట్టుకుని చక్కగా పట్టు పీస్తాంబరం కట్టుకుని అలా ఎదురుగా నుంచుని వచ్చే బాణాలను పూర్తిగా ఎదుర్కొన్నట్ట మొత్తానికి అశ్వత్థామ ఉపయోగించిన మాయలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించాడు. ఇదంతా గర్భంలోనే జరిగిపోయింది. వాళ్ళు నమ్ముకున్నారు, అలా కృష్ణుణ్ణి ప్రాధేయపడ్డారు. ముఖ్యంగా ఉత్తర కృష్ణ మరి ఏం జరుగుతోందో తెలియట్లేదు కానీ విపరీతమైన మంట బాధ అని ఆవిడ బాధపడినప్పుడు కృష్ణుడు ఆ లీలా అన్నది చేసి చూపిస్తాడు. అటువంటి సమయంలో అసలు ఏంటి రూపం అంటే ఆ పిండానికి కూడా ప్రాణం ఉంటుంది కదా, ఆ లోపల ఉన్న ఈ పిండం అలాగ పరీక్షగా చూసిందట. ఎవరు ఇంత చిన్నగా ఉన్నారు, ఆ చిన్న రూపంలోనే చక్కగా శంఖము ఉంది చక్రము ఉంది, నన్ను కాపాడడానికి వచ్చాడు అనేటట్టుగా అలా చూసి ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత పరీక్షగా అందరినీ చూస్తూ ఉండేవాట ఈ బాలుడు. ఎందుకు అంటే నేను తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎవరినైతే చూశానో వాళ్ళు మళ్ళీ ఎక్కడ కనిపిస్తారు అన్నట్టుగా ప్రతి ఒక్కరిని చూస్తూ ఉండేవాట. వీడా కాదు వీడా కాదు అనేటట్టుగా. అంటే అలా పరీక్షగా చూస్తున్నారు కాబట్టి పరీక్షిత్తు అనే పేరు పెట్టారు ధర్మరాజు గారు. మొత్తానికి ఈ పాండవ వంశము అన్నది అంటే పాండవుల యొక్క మనవడు పరీక్షిత్తు పరమ ధార్మికమైన జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు. పరీక్షిత్తు మహారాజుగా ఉన్నప్పుడు అంటే అప్పుడే ఇంకా ద్వాపర యుగం అన్నది పూర్తిగా అయిపోయింది. శ్రీకృష్ణ పరమాత్మ కూడా తన శరీరాన్ని విడిచిపెట్టేశారు, అవతార పరిసమాప్తి చేసేశారు. ఆ సమయంలో పరీక్షిత్తు చక్కగా పరిపాలన చేస్తున్నారు. ఆయన పరిపాలనలో అందరూ ఎంతో ఆనందంగా ఉంటూ ఉండేవారట.
ఎంతో క్షేమంగా ఉంటూ ఉండేవారట. ఎప్పుడూ ధర్మమే, ఎప్పుడూ ధర్మమే. తాను ఎక్కడికి వెళ్ళినా విశేషంగా ఆ ప్రదేశాలలో యాగాలు హోమాలు చేస్తూ ఉండేవాట. అంటారు కదా, ఏ ప్రదేశంలో అయితే యజ్ఞాలు హోమాలు చేస్తూ ఉంటామో అక్కడ విశేషంగా అంటే కాలుష్యము అన్నది ఉండదు. అలాగే చెడు ఏదైతే చుట్టూ ఉంటుందో అది పూర్తిగా నిర్మూలింపబడుతుంది. ఏ ప్రదేశంలో అయితే యజ్ఞాలు చేస్తారో అక్కడ అంతా మంచి జరుగుతుంది చుట్టుపక్కల. కాబట్టి తాను కేవలం తన రాజ్యంలో అని కాకుండా ఎక్కడికి వెళ్ళినా యజ్ఞాలు హోమాలు చేస్తూ ఉండేవాడు. లోకమంతా ఎప్పుడూ సుభిక్షంగా ఉండాలి అనే ఆలోచనతో ఉంటూ ఉండేవాడు. ఇంకా చెప్పాలి అంటే పరీక్షిత్తు హోమం గాని యజ్ఞం గాని చేసినప్పుడు దేవతలను పిలిచి స్వాహ అంటూ అగ్నిముఖత మనము వేస్తూ ఉంటాం, హవిసులు పదార్థాలు వేస్తూ ఉంటాం ఆ యజ్ఞంలోకి. అటువంటప్పుడు స్వాహ అన్నప్పుడు అగ్ని ద్వారా మనం ఏ పదార్థాలు వేస్తున్నామో ఆయా దేవతకు అందుతూ ఉంటుందన్నమాట. కానీ పరీక్షిత్తు చేసిన హోమాలకు మళ్ళీ అగ్నిముఖత కాదు, దేవతలే వచ్చి కూర్చునేవారట. చంద్రుడు అంటే చంద్రుడు వచ్చి కూర్చునేవాడు, ఇంద్రుడు వచ్చి కూర్చునేవాడు, వరుణుణ్ణి పిలిస్తే ఆయన వచ్చి కూర్చునేవాడు. చక్కగా ఇలా చేత్తో ఇస్తే చేత్తో పుచ్చుకుని మరీ వెడుతూ ఉండేవారట. దేవతలు కిందకి వచ్చి యజ్ఞం చేస్తూ ఉంటే వాళ్ళకి ఏమిస్తున్నాడో అవన్నీ చక్కగా తీసుకుని వెడుతూ ఉండేవారట. ఇది ఒక విచిత్రం. ఇక ఎంతమంది రాజులు వచ్చి యజ్ఞాలు చేసినా ఇలాంటి విచిత్రం మాత్రం కనిపించేది కాదు. ఇక పరీక్షిత్తు ఎక్కడికి వెళ్ళినా అందరూ చెప్తూ ఉండేవారట, బా ఆ తాతలకు తగ్గట్టుగా మనవడు. ఎందుకంటే పరమ ధార్మికమైన జీవితాన్ని గడిపారు కదా పాండవులు. వాళ్ళ గురించి చెప్పుకుంటూ మీ తాతగారులు ఇలా ఉండేవారు. ఎందుకంటే పరీక్షిత్తు పుట్టిన కొద్ది సంవత్సరాలకే మొత్తం పాండవులు వాళ్ళందరూ వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి వాళ్ళు అసలు ఈ కురుక్షేత్ర యుద్ధం ఎలా జరిగింది ఇన్ని విషయాలు అంతగా తెలియదు పరీక్షిత్తుకి. అందరూ చెప్తుంటే మురిసిపోతూ ఉండేవాట. అది కాకుండా కృష్ణ పరమాత్మ అసలు రథసారథిగా ఉంటూ పాండవుల్ని గెలిపించారు అది ఇది అని చెప్తూ ఉంటే అవన్నీ విని మురిసిపోతూ ఉండేవాడు. అటువంటి తాతలు. కాబట్టి ఈ వంశము అన్నది చాలా ప్రత్యేకము, అటువంటి వంశంలో నేను జన్మించాను అంటూ చాలా మురిసిపోతూ ఉండేవాట. తాను కూడా ఎప్పుడు ధర్మం తప్పలేదు. అయితే ఇలా తన జీవితము అన్నది కొనసాగుతోంది. కానీ ఒకానొక సమయంలో అంటే ద్వాపర యుగం ఇక అయిపోయింది, ఇప్పుడు కలియుగం అన్నది వస్తుంది. కలియుగం అంటే కలిపురుషుడు. ఆ కలియుగానికి ఒక కలిపురుషుడు ఉన్నాడు అని చెప్పుకుంటూ ఉంటారు కదా. అయితే ఇంతకీ ఈ కలిపురుషుడు ఎవరు, ఆ లక్షణాలు ఏమిటి, ఇంకొకసారి మనం చెప్పుకుందాం పురాణ పాత్రలలోనే. ఇప్పుడు మనం పరీక్షిత్తు గురించి మాట్లాడుకుందాం. ఈ కలి యొక్క ప్రభావం వల్ల పరీక్షిత్తు మనస్సులో కూడా అంటే ఏ అవలక్షణాలు అయితే అప్పటి వరకు రాలేదో ఆ అవలక్షణాలు కూడా ప్రవేశించటం జరిగింది. అది కలి యొక్క దోషం. అయితే కలి అలా ప్రవేశించిన వెంటనే మొత్తానికి పరీక్షిత్తుకి కూడా అధర్మం వైపు అన్నది మక్కువ అన్నది చూపించటం మొదలుపెట్టాడు. ఈ కారణంగా ఒకసారి తాను అంటే అప్పట్లో రాజులు వేటకు వెళితే క్రూర మృగాలు ఏమైనా ఉంటే వాళ్ళను వేటాడడానికి మాత్రమే వెళుతూ ఉండేవారు. ఎవరైనా ఆపదలో ఉంటే వాళ్ళని రక్షించడానికి ఆ మృగాలను చంపడానికి వెళుతూ ఉండేవారు. కానీ ఒకరోజు ఆయన రాజ్యంలో కూర్చుని ఉన్నప్పుడు అకారణంగా ఎందుకో నాకు వేటకు వెళ్ళాలనిపిస్తోంది కదా అని ఆయన వేటకు వెళ్ళటం మొదలుపెట్టాడు. కారణం ఏమిటి అంటే జీవహింస. అయితే అప్పుడు కలి ప్రవేశం అయింది కానీ పూర్తిగా కలి యొక్క ప్రభావం అన్నది చూపించడం మొదలు పెట్టలేదు. కానీ ఎప్పుడైతే ఆయన పరీక్షిత్తులో ప్రవేశించారో, పరీక్షిత్తులో ఎలా ప్రవేశిస్తాడో అలా వచ్చి దూరిపోతాడా కాదు, అక్కడ కలి బంగారం అనే స్థానాన్ని కూడా పొందాట. అంటే పరీక్షిత్తు చెప్తాడు బంగారంలో కూడా నువ్వు ఉండవచ్చు అని, అలా చెప్తాడు. కాబట్టి ఈ కలి బంగారంలో ప్రవేశించాడు. ఇక పరీక్షిత్తు శరీరం అంతా బంగారు నగలు, బంగారు కిరీటం. కాబట్టి ఒక్కసారి అలా బంగారం ద్వారా ప్రవేశించిన తర్వాత కలి ఒకలా ప్రవేశించిన లోపలికి ప్రవేశించిన తర్వాత అన్ని అవలక్షణాలు. అంటే ఉదాహరణకి అసత్యం ఆడడం బాగా అలవాటైపోయింది. అలా కేవలం అసత్యంతో అది ఆగిపోతుందా? లేదు. ఆ అసత్యం వల్ల నడవడిక మారిపోతుంది, దానివల్ల ప్రవర్తన మారిపోతుంది. ఎవరైనా సరి చెయ్యాలనుకుంటే వాళ్ళ మీద మనకి కోపం వస్తుంది. కాబట్టి ఒక అవలక్షణం అలవాటైతే ఎన్నో అవలక్షణాలు చుట్టూ ఉంటాయి. అలా ఈ పరీక్షిత్తులోకి కలి ప్రవేశించటం బంగారం ద్వారా ఒకసారి దూరిన తర్వాత లోపల నుంచి అవలక్షణాలు బయటకు వచ్చాయట. అప్పటి వరకు పరమ ధార్మికమైన జీవితాన్ని గడుపుతున్న ఈ పరీక్షిత్తు మనసులో
నేను వేటాడతాను, నేను జీవుల్ని చంపుతాను అనే ఆలోచన వచ్చింది. మొత్తానికి ఆయన వేటకి వెళ్ళాడు. అలా ఎన్నో మృగాలను చంపేశాట పాపం. అంటే చిన్న చిన్న మృగాలు, పెద్ద పెద్ద మృగాలు అందరినీ చంపేశాడు. అలా వేటకి వెళ్ళి అలసిపోయి అటు ఇటు తిరిగి ఇప్పుడు దాహం వేసింది కాబట్టి నీటి కోసం చూస్తున్నాడు. ఎక్కడా నీరు దొరకలేదు. అటు ఇటు చూస్తే ఒక ఆశ్రమం కనిపించింది. అమ్మయ్య, ఆశ్రమం ఉంది కదా అని అక్కడికి వెళ్ళాడు. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఒక అవలక్షణం అన్నది వచ్చిన తర్వాత అన్ని అవలక్షణాలు వస్తూ ఉంటాయి. అక్కడికి వెళ్ళి చూశాడు. అక్కడ సమీక మహర్షి యొక్క ఆశ్రమం అది. ఆయన చక్కగా కూర్చుని తపస్సు చేసుకుంటున్నారు. అయితే ఆయన్ని పిలిచేట. ఒక రాజు అయి ఉండి ఒక మహర్షి ధ్యానంలో ఉన్నప్పుడు ఆ ధ్యానాన్ని అలాగా అంటే భగ్నం చెయ్యవచ్చా? చెయ్యకూడదు. కాకపోతే అక్కడ ఎవరైనా ఉంటారు ఆశ్రమంలో, వాళ్ళని అడిగే ప్రయత్నం చెయ్యాలి. అది లేదు అంటే కాస్తసేపు ఆగాలి. కానీ ధ్యానంలో కూర్చుని ఉన్న సమీక మహర్షిని గట్టిగా నేను వచ్చాను, కనీసం నేను వచ్చినందుకు నాకు లేచి నమస్కారం పెట్టడం లేదు, నన్ను పట్టించుకోవడం లేదు, నేను ఎవరనుకుంటున్నావు, పరీక్షిత్తు మహారాజు, అసలు ఈ రాజ్యం అంతా నాదే కదా అని ఆయన కేకలు పెడుతున్నట్ట. అప్పటి వరకు అటువంటి స్వభావం లేని పరీక్షిత్తు కలి ప్రభావం వల్ల పూర్తిగా మారిపోయాడు. ఇప్పుడు అహంకారం కూడా వచ్చేసింది. కారణం ఏమిటి? నా స్థాయి ఏమిటి? నేను రాజుని కాబట్టి నేను వచ్చిన తర్వాత విశేషమైన గౌరవం ఇవ్వాలి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? బాగా దాహం వేస్తోంది కదా, ఆ కోపము, ఆ క్రోధము, వాటి వల్ల అహంకారం అన్నీ వచ్చేస్తున్నాయి. సరే, ఈయన మాత్రం ఇంకా ధ్యానంలోనే ఉన్నారు. మరి అటువంటి సమయంలో అటు ఇటు చూసి ఎక్కడో అక్కడ నీరు ఉంటే తాగి వెళ్ళిపోవచ్చు కదా, కానీ అలా చెయ్యలేదట పరీక్షిత్తు. ఆయనకి బాగా కోపం వచ్చింది. ఇంత గట్టిగా పిలుస్తున్నా వింటలేదు, అంటే బాహ్య స్మృతిలోకి రావడం లేదు అని కోపం వచ్చి అటు ఇటు చూశాడు. చూస్తే అక్కడ ఒక చనిపోయిన పాము ఉంది. అని ఏదో ఒక రకంగా అవమానించాలి కదా, ఎందుకంటే తను ఎంత మాట్లాడుతున్నా ఋషి ఏమీ మాట్లాడడం లేదు కాబట్టి అవమానించాలని చెప్పి ఆ చనిపోయిన పాముని తీసి అలా విసిరేశాట మెడలోకి. అంటే తపస్సు చేసుకుంటున్న సమీక మహర్షి యొక్క మెడలోకి ఆ చచ్చిపోయిన పాము వెళ్ళి పడింది. సరే, అలా పడినప్పుడు చల్లగా తగులుతుందిగా. ఏదైనా మనం ధ్యానంగా ఉన్నప్పుడు మనపైన ఏదైనా వస్తువు పడితే ఆ ధ్యానం నుంచి మనం బయటకు వస్తాం. అలా జరిగినా ఆయన మాత్రం ధ్యానంలోనే ఉన్నాడు, ధ్యాన నిమగ్నుడై ఉన్నాడు. అంటే ఎంత చక్కగా తపస్సు చేసుకుంటున్నాడు. ఓహో, మహర్షి ఇంత సాధనలో ఉన్నారా అని అప్పుడైనా వెళ్ళిపోవాలి కదా. అప్పుడు కూడా 4 మాటలని నీకు కావాల్సిందే అని చెప్పి పరీక్షతో అక్కడి నుంచి వచ్చేసాడు. కోపంతో రాజ్యానికి వచ్చేసాడు. తర్వాత ఆ కిరీటం తీశాట, ఆభరణాలన్నీ తీశాడు, మొత్తానికి బంగారం అంతా పక్కన పెట్టాడు. పెట్టిన వెంటనే ఇప్పుడు కాస్తసేపు అలా ప్రశాంతంగా కూర్చున్న తర్వాత తనకి ఒక్కొక్కటి గుర్తుకొస్తున్నాయి. అవును, నేను ఎందుకు వెళ్ళాను వేటకి? ఎందుకంటే అప్పటి వరకు అకారణంగా ఎప్పుడు వేటకి వెళ్ళలేదు. ఇందాక మనం చెప్పుకున్నట్టు క్రూర మృగాలు ఇబ్బంది పెడుతున్నాయంటేనే వెళ్ళేవాడు. చాలా, అసలు ఎప్పుడు ధర్మం తప్పిన పరిస్థితి లేదు. ఇప్పుడు ఆలోచిస్తున్నాడు, నేను ఎందుకు వెళ్ళాను వేటకి? సరే వెళ్ళాను, అన్ని జంతువులు నేను చంపేశానా, అయ్యో పాపం అని అనుకుంటున్నట్ట. ఎందుకు నాకు ఇలాంటి ఆలోచనలు వచ్చాయి అని అనుకుంటున్నాడు. ఆ తర్వాత అన్ని గుర్తుకు వస్తున్నాయి. అవును, నేను మహర్షి ఆశ్రమానికి వెళ్ళాను, ఎంత పని చేశాను నేను. మహర్షి అక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటే వెళ్ళి నమస్కారం చేసి రాకుండా, అంటే ఒక బ్రాహ్మణుడు కనిపించినా పాదాభివందనం చేసుకుంటూ ఉండేవాట. ఈ మహారాజు కలి ప్రవేశం వల్ల అలా మారిపోయాడు. ఇప్పుడు అవన్నీ గుర్తుకు తెచ్చుకుంటున్నాడు. అయిపోయింది అనుకున్నాడు. అయిపోయింది నా జీవితం. ఎప్పుడైతే ఇంత అహంకారంతో ప్రవర్తించానో అయిపోయింది. నా రాజ్యము, నా జీవితం పూర్తిగా అయిపోయాయి. ఇప్పుడు పశ్చాత్తాప భావనతో ఉన్నాడు. అలా ఆలోచిస్తున్నాడు, ఎంత పని చేశాను నేను వెళ్ళి క్షమాపణ చెప్పినా కూడా నేను చేసిన పాపం అన్నది పోదు, ఎందుకు ఇలా జరుగుతోంది? ఓహో, కలి ప్రవేశించేశాడు, చాలా మాయ చేశాడు, మొత్తానికి నాలో ప్రవేశించాడు, ఈ మార్పు నాకు వచ్చేసింది, నేనెందుకు ఈ మార్పుకి లొంగిపోవాలి, నేనెందుకు అలా ఉండాలని ఇప్పుడు ఆలోచిస్తున్నాడు. సరే, ఇక్కడ ఈయన పరిస్థితి ఇలా ఉంది. అక్కడ సమీక మహర్షి ఆయన అలాగే ధ్యానంలో ఉన్నారు. చుట్టుపక్కల కొంతమంది మునుకుమారులు ఉంటారు కదా, వాళ్ళు చూశారు. వాళ్ళు చూసి గబగబా తన కుమారుడు అయిన శృంగి, అతను ఎక్కడో ఉన్నాడు అడవిలో, అతని దగ్గరికి వెళ్ళి ఇలా ఒక రాజు వచ్చారు, మీ నాన్న మెళ్ళో చనిపోయిన పాముని వేసేశారు, పిల్లలు చెప్పుకుంటారుగా. అలా చెప్పిన వెంటనే శృంగి గబగబా పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆయన కూడా మునికుమారుడు, ఆయనకి కూడా ప్రత్యేకమైన శక్తులు ఉన్నాయి. వెంటనే శపిస్తాట, ఇక్కడికి వచ్చి ఈ పని చేసింది ఏ మహారాజు కానివ్వండి. అంటే అప్పటికి ఆ రాజ్యాన్ని పరిపాలిస్తుంది పరీక్షిత్తే.
ఎవ్వరైనా అసలు ఈశ్వరుడు గాని విష్ణువు గాని ఎవ్వరూ కూడా తప్పించలేరు. అతనికి నేటి నుంచి 7 రోజుల లోపు మృత్యువు అన్నది వస్తుంది. అది కూడా చనిపోయిన పాముని మెళ్ళో వేసేసాడుగా, అకారణంగా అంత కోపం అవసరం లేదు. కాబట్టి ఒక పాము కాటుకు చనిపోతాడు, అది కూడా భయంకరమైన తక్షకుడు అనే పాము కాటుకు చనిపోతాడు అని ఇప్పుడు ఈ ముని కుమారుడు శాపం ఇస్తాడు. గబగబా ఆ పాముని తీసి తొలగిస్తాడు. తన నాన్నగారిని తండ్రి గారిని అంటే లేపే ప్రయత్నం చేస్తున్నాడు ఆ ధ్యానం నుంచి. మొత్తానికి ఆయన ఇప్పుడు బాహ్య ప్రపంచానికి వచ్చాడు, జరిగింది తెలుసుకున్నాడు. ఆయన బాధపడ్డాట. దేనికోసం? అయ్యో నా మెళ్ళలో పాము వేసేశారా అని కాదు, ఇక్కడికి వచ్చింది ఎవరు అనుకుంటున్నావు? ఆయన దివ్య దృష్టితో చూశారు. ఆయనకి తెలిసింది పరమధార్మికుడు పరీక్షిత్తు, కాకపోతే కలి ప్రభావం వల్ల ఇలా చేశాడేమో, ఆ మార్పు అన్నది వచ్చిందేమో, కానీ నిజంగా అటువంటి వాడు కాదు. పాండవుల యొక్క మనవడు, చాలా ధార్మికమైన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు, యజ్ఞాలు చేస్తాడు, హోమాలు చేస్తాడు. నువ్వెందుకు అంత కోపంతో అలా శపించావు? రాజును అలా శపించవచ్చా, అందులో పరీక్షిత్తుని అని చెప్తున్నట్ట కొడుక్కి. కానీ కొడుక్కి కోపం వచ్చింది. ఏది ఏమైనా తను చేసిన పని మాత్రం మంచిది కాదు, కాబట్టి నేను శాపం ఇచ్చాను. ఇక మునులు అంత బాధతో శాపం ఇస్తే దాన్ని వాళ్ళు వెనక్కి తీసుకోవాలే కానీ, లేకపోతే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇప్పుడు ఇది ఇలాగే జరగాలి. ఈలోపు పరీక్షిత్తుకు కూడా ఏం చేశాడు, అందుకని ఎటువంటి ఫలితం అనుభవించాలి తెలిసిపోయింది. అందరికీ తెలిసిపోయింది. పరీక్షిత్తు ఇక 7 రోజుల్లో చనిపోతాడు, అది కూడా తక్షకుడు అనే పాము కాటుకి. సరే, ఇప్పుడు నేను చనిపోతాను అనే బాధ లేదట. ఎందుకు నేను ఇంత పాపం చేశాను అంటే, ఈ జీవుడికి ఒక ప్రక్షాళన ఉండాలి కదా. పశ్చాత్తాప భావనతో అక్కడ రాజ్యంలో ఉన్న మహర్షుల్ని అడుగుతున్నట్ట, ఏం చేస్తే నా పాపం పోతుంది అంటే, మనిషిగా పుట్టినందుకు వీలైనన్ని పుణ్యకార్యాల్లో పాలు పంచుకున్నాను, కానీ ఇప్పుడు ఇంత పెద్ద పాపం చేశాను కదా, ఎలా బయటపడాలి అని ప్రాధేయపడి అడుగుతున్నట్ట. అడుగుతుంటే వాళ్ళు కూడా బాధపడుతున్నారు. ఎందుకు అంటే, పరీక్షిత్తు చెడ్డవాడు కాదు, ఎప్పుడూ చాలా ధార్మికమైన జీవితాన్ని గడుపుతున్నవాడు. ఇంత ఆపద వచ్చిందా మా ప్రభువుకి వాళ్ళు కూడా బాధపడుతున్నారు. అటువంటి సమయంలోనే శుక బ్రహ్మ అంటే శుకుడు, అంటే వేదవ్యాసుని యొక్క కుమారుడు, అతను అక్కడికి రావడం జరిగింది. ఎందుకు అలా వస్తారు మహానుభావులు అంటే, ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా జరగాలో అలా జరుగుతూ ఉంటుంది, భగవంతుని యొక్క నిర్ణయం. ఆయన వచ్చి 7 రోజులు ఇంకా ఉన్నాయి కదా, నేను నీకు చెప్తాను, సాధన చేసుకో అంటే తపస్సు. పరీక్షిత్తు కూడా ఇక ఆ 7 రోజులు పూర్తిగా భగవంతుణ్ణి స్మరించుకుంటూ తాను అలాగ ఉండిపోదాం అనుకున్నాడు, అలాగే చనిపోదాం అనుకున్నాడు. ఇప్పుడు శుకబ్రహ్మ అక్కడికి వచ్చిన వెంటనే పాదాలపైన పడి, స్వామి నేను చాలా పెద్ద పాపం చేశాను, 7 రోజుల్లో నేను వెళ్ళిపోతున్నందుకు బాధ లేదు, కానీ నాకు ముక్తి కావాలి, నాకు మోక్షం కావాలి, నాలాంటి వాళ్ళకి కూడా మోక్షాన్ని అందిస్తారా, దయచేసి చెప్పండి, ఏం చేస్తే నాకు మోక్షం వస్తుంది అని అడిగితే, అప్పుడు శుకబ్రహ్మ ఒక చిన్న కథ చెప్తున్నారట. ఖట్వాంగుడు అనే ఒక మహారాజు ఉండేవారు. ఆయనకి విపరీతమైన శక్తి. దేవతలు ఒకసారి రాక్షసులతో యుద్ధం జరుగుతున్నప్పుడు ఈయన్ని పిలిచారు. ఈయన రథంతో వెళ్ళారు, చక్కగా యుద్ధం చేశారు, దేవతలకు సహాయం చేశారు. దేవతలు నీకేం వరం కావాలో కోరుకో అన్న వెంటనే అతడు, నాకు ఏ వరాలు వద్దు, నేను ఇంకా ఎంతకాలం బ్రతుకుతానో దయచేసి చెప్పండి అని అడుగుతారట. అలా అడిగిన వెంటనే దేవతలు ఒక్కసారి చూసి లెక్క వేస్తే, ఇంకా కేవలం 1 గడియ మాత్రమే నీకు మిగిలి ఉంది, అయిపోయింది నీ ఆయుష్ అన్న వెంటనే ఆయన బాధపడకుండా, ఇంత కష్టపడి నేను యుద్ధం చేస్తే ఇంకొక గడియైనా నాకుంది అని ఆయన అడగలేదు. సరే ఇదే నా ఆయుష్ని గబగబారాధనలో భూలోకానికి వచ్చేసి, ఆయన నివాస స్థలానికి వచ్చేసి, రాజ్యం అప్పచెప్పేసి చక్కగా కూర్చున్నట్ట. అంటే భగవంతుని దగ్గర చక్కగా పూజా మందిరంలోకి వెళ్ళి కూర్చుని, ఈ 1 గడియ నేను భగవంతుణ్ణి స్మరించుకుంటూ ముక్తిని పొందుతానని చెప్పి ఆలస్యం చేయకుండా ఆ భగవంతుణ్ణి స్మరించుకుంటూ వెళ్ళిపోయాట, ముక్తిని పొందాట. అంటే 1 గడియ ఉన్నా చాలు, భక్తి శ్రద్ధలతో భగవంతుణ్ణి స్మరించుకున్నప్పుడు ముక్తి పొందాడు కదా ఖట్వాంగుడు. నీకు 7 రోజులున్నాయి, అందుకని ఈ 7 రోజులు భాగవతాన్ని నేను నీకు చెప్తాను, శ్రీకృష్ణం లీలలు నేను నీకు చెప్తాను. అవన్నీ చక్కగా వింటూ భక్తి శ్రద్ధలతో నువ్వు ఎప్పుడైతే స్మరించుకుంటావు అంటే, ఆ లీలలు నేను చెప్తూ ఉంటాను, నువ్వు వింటూ ఉంటావో, భగవంతుడిని స్మరించుకుంటావో, నీకు ముక్తి కలుగుతుంది అని ముఖ్యంగా అంటే మొట్టమొదటిసారిగా ఈ భాగవతాన్ని వేదవ్యాసుల వారు తన కుమారుడైన శుకబ్రహ్మకు చెప్పినప్పుడు, శుకబ్రహ్మ ఆ ప్రవచనాన్ని 7 రోజులలో పరీక్షిత్తుకు చెప్తారు. ఆ విధంగా పరీక్షిత్తుకి చావు వచ్చినా ఆయనకి ముక్తి మోక్షం లభించింది అని చెప్తారు.
ఇక్కడ విశేషంగా ఇంకొక విషయం మనం తెలుసుకోవాలి. పరీక్షిత్తు శుకుడిని ఒక మాట అడుగుతాడట, భగవంతుడిని కూడా, భగవంతుడా ఈ జన్మ అయిపోయింది, కాకపోతే మళ్ళా జన్మ, అది మనిషిగా కావచ్చు ఎలాగైనా కావచ్చు, నాకు 4 వరాలు నువ్వు ఇవ్వాలి. ఒకటి, ఏ జన్మలో అయినా ఎప్పుడూ నిన్ను అలాగ నేను నీ నామస్మరణ చేసుకుంటూ ఉండాలి. ఇంకొకటి, నా కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉంటాయో నీ సేవలోనే ఇవి ఉండిపోవాలి. ఇంకొకటి, నీ గురించి తెలుసుకోవాలి అనే జిజ్ఞాస నాకు కలగాలి, అంటే నీ గురించి ఇంకా తెలుసుకోవాలి అనే ఆలోచన నాకు కలగాలి. ఇంకొకటి, ఒకవేళ మళ్ళీ మనిషిగా పుడితే శిరస్సు వంచి పాదాభివందనం చేసే, అంటే నమస్కారము అలా చేసేటట్టుగా ఆ సంస్కారం నాకు రావాలని కోరుకుంటాడట. ఇలా తప్పులు మనం అందరం కూడా చేస్తూ ఉంటాం, కానీ పరీక్షిత్తులో వచ్చిన పశ్చాత్తాప భావన గనుక మనలో వస్తే మన జీవితం కూడా అద్భుతంగా మారుతుంది అన్నది పరీక్షిత్తు మనకి నేర్పిస్తున్నాడు. కాబట్టి పురాణాల్లో ఉన్న పాత్రలు అవి విశేషంగా తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా మన జీవితానికి ముడిపడి ఉన్నాయి అన్న విషయం మాత్రం మనం అర్థం చేసుకోవాలి. నమస్తే.